కొండ మీద కొండ విజయ్ దేవరకొండ, అందుకే మేమున్నాము నీకు అండ. వాళ్ళ ముర్రి ముద్దు బిడ్డ మన విజయ్ దేవరకొండ, అందుకే వెళ్తున్నా నేను సినిమాకి. ఎస్బిఎస్ సినిమా గద్వాల్లో ఉన్నా, ఎలా ఉందో చూడబోతున్నా. తెలుగు హీరో, తెలంగాణ హీరో, విజయ్ దేవరకొండ హీరో. నేను వచ్చేసి 150 టికెట్కి వెళ్తున్నా. 150, 200, 250 గద్వాల్లో టికెట్ రేట్స్. విజయ్ దేవరకొండ కటౌట్ ఇది గద్వాల్లో. వీడియో ఎంటర్టైన్ అనిపిస్తే, నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైరెక్టర్ వచ్చేసి గౌతమ్, జెర్సీ డైరెక్టర్. హీరోయిన్ వచ్చేసి భాగ్యశ్రీ, ఇంకా సత్యదేవ్ గారు ఉన్నారు. ఇలా కొంతమంది మెయిన్ యాక్టర్స్ కూడా ఉన్నారు. మ్యూజిక్ బై అనిరుద్, బొక్క అనిరుద్ అంటారు మనం. స్టార్ ప్రొడ్యూసర్ వంశీ గారు పెద్దగా భారీగా నిర్మించారు ఈ సినిమా. అంటే రాజ్యానికి రాజు, మరి అవుతాడా ఈ సినిమాకు రాజు అనేది చూడబోతున్నాం. ఎలాంటి టెన్షన్లు ఉన్నా 3 గంటలు లోకాన్ని మర్చిపోయి వేరే ప్రపంచానికి తీసుకెళ్లేదే సినిమా. కాబట్టి ఎలాంటి టెన్షన్లున్నా, ఎలాంటి స్ట్రెస్లున్నా మీరు మంచిగా సినిమాకి వెళ్ళి హాయిగా కూర్చోండి. మీరు ప్రపంచాన్ని మర్చిపోయేలాగా చేస్తారు ఏ సినిమా అయినా కానీ. ముఖ్యంగా బాగున్న సినిమాలు ఈ కింగ్డమ్ కానీ బాగుంది. కింగ్డమ్ సినిమా బాగుంది, ప్లస్ బాగుంది. మనకు ముగ్గురు గురించి మాట్లాడాలి. ఒకరు విజయ్ దేవరకొండ, రెండోది సత్యదేవ్ అన్నగా నటించడం జరిగింది ఈ మూవీలో. ఇంకా విలన్ పేరు వచ్చేసి వెంకటేష్, ఆ స్పీచ్ ఇచ్చిన అబ్బాయి. ఇంకా హీరోయిన్ ఉంది భాగ్యశ్రీ. ఏమీ సినిమాలో ఎక్కువ ఏం చూపించలేదు, ఊక ఉందంటే ఉంది. మొత్తం స్టోరీ బేస్డ్ మూవీ. కొద్దిగా మనకి సాంగ్స్ కూడా తక్కువనే, మొత్తం స్టోరీ పైన నడిపించడానికి ప్రయత్నించాడు. మనకు సినిమా విషయానికి వస్తే కొద్దిగా రిచ్గా చూపించారు. పాటలు బాగున్నాయి, 2 ఉన్నట్టున్నాయి. తర్వాత శివశంకర్ నిన్ననే మూవీ చూశాడు, మనకి ఇప్పుడే టచ్లోకి వచ్చాడు. శివశంకర్ ఎలా ఉంది మూవీ? బాగుందన్న. నీకు సినిమాలో ఏం నచ్చింది? వాళ్ళ అన్న గురించి. సినిమాలో నాకు స్టోరీ నచ్చింది. వాళ్ళ జాతి కోసం, వాళ్ళ అన్న కోసం, ముఖ్యంగా వాళ్ళ అన్న వాళ్ళ జాతి కోసం ఏమైనా చేస్తాడు అని చూపించడం జరిగింది సినిమాలో. ఇంకొకటి సినిమా ఇదవుతుంది అనుకుంటాం నెక్స్ట్ సీన్, కానీ ఆ సీన్ కాదు, వేరే సీన్లు అవుతుంటాయి. అలా ఉంది సినిమా, ఎక్స్పెక్ట్ చేయలేం అలా ఉంది. ఇది నాకు బాగా నచ్చింది. లొకేషన్లు, చూడని లొకేషన్లు చూపించారు మూవీలో. మూవీ వచ్చేసి 1920 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రిటిషర్స్ వర్సెస్ రాజుగా స్టార్ట్ అవుతుంది మూవీ. తర్వాత ఆ రాజు చనిపోవడం జరుగుతుంది. అక్కడ కొంతమంది వలస వెళ్ళిపోతారు శ్రీలంకకి. శ్రీలంకలో ఇబ్బంది పడుకుంటా బతుకుతుంటారు. అప్పుడు వాళ్ళని వదిలేసి మనకి డైరెక్టర్ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. హీరో ఎలా ఉండేతోడు, ఏం లేదు, ఫస్ట్ కానిస్టేబుల్గా కనబడతాడు హీరో. తర్వాత వాళ్ళ అన్నని ఎప్పుడు యాదికి చేసుకుంటూ ఉంటాడు. అతను ఎక్కడ ఉంటాడు అని వెతికియడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ఒక రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది, ఒక పెద్ద ఆఫీస్కి వెళ్ళడంతో అక్కడ మాట్లాడతాడు ఇలా వాళ్ళ ఫ్రెండ్ని. వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ చేయమని, తర్వాత చేయనంటాడు. తర్వాత హెల్ప్ చేస్తాడు. ఇంకా అక్కడనే కొద్దిగా ఒక ఇన్సిడెంట్ అవుతుంది. విజయ్ దేవరకొండ వాళ్ళ అన్న కోసం, సత్యదేవ్ కోసం శ్రీలంకకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్తాడు, అక్కడ జైల్లో వేస్తారు విజయ్ దేవరకొండని. అక్కడ వాళ్ళ అన్నని మీట్ కావడానికి ఎన్నో ప్లాన్స్ చేస్తాడు. లాస్ట్కి సక్సెస్ అవుతాడు. వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ అన్నని ఎలాగైనా దక్కించుకోవాలని అక్కడ కొట్లాడడం జరుగుతుంది జైల్లో. పెద్ద భారీ ఎత్తున ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్లో దారుణంగా కొడతాడు విజయ్ దేవరకొండ వేరే అతన్ని, తప్పు లేకపోయినా మరీ ఇబ్బంది పెట్టి మరీ కొడతాడు. అప్పుడు ఆ కొట్లాటలో వాళ్ళ అన్నని చూస్తాడు, ఎమోషన్ అవుతాడు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. తర్వాత వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడిని కొడతాడు, పొడుస్తాడు. పొడిచేటప్పుడు ఒక డైలాగ్ వేస్తాడు. అప్పుడు అన్నకు, సత్యదేవ్కి ఈ తమ్ముడు వాళ్ళ తమ్ముడే అని విజయ్ దేవరకొండ గుర్తుకొస్తుంది. తర్వాత ఇద్దరు
జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఎందుకు వచ్చావని వాళ్ళ అన్న అడగడం జరుగుతుంది సత్యదేవ్. తర్వాత విజయ్ దేవరకొండ వచ్చేసి నువ్వు నీకోసం వచ్చా, నువ్వు లేకుంటే ఉండబుద్ధి కావట్లేదు అని ఇట్లా మాట్లాడుతూ మొత్తానికి నిన్ను బయటికి తెస్తాను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. ఫస్ట్ సత్యదేవ్ వెళ్తారు. సత్యదేవ్ వచ్చేసి వేరే అతన్ని విడిపిస్తాడు, అదే విజయ్ దేవరకొండని విడిపిస్తాడు. వాళ్ళిద్దరు ఒకటయ్యి అక్కడ శ్రీలంకలో జరుగుతున్న అన్యాయంలో కొద్దిగా తమ్ముడు కూడా పార్టిసిపేట్ చేస్తాడు. ఇతను వచ్చేసి విజయ్ దేవరకొండ ఆఫీసర్కి పనిచేయాలి, ఆఫీసర్ కింద ఎలాగైతే ఈ గోల్డ్ని భారతదేశానికి దక్కియాలి అని పనిచేయమని పంపిస్తారు. మళ్ళీ వాళ్ళ అన్నను కూడా తెచ్చుకోమని పంపిస్తారు. కానీ లాస్ట్కి ఆఫీసర్ అలా బంగారాన్ని తేనీయలేదు, ఇలా వీళ్ళని బతకనీయలేదు, మొత్తానికి కొట్టుకునేటట్టు చేశారు. ఇంకా పూర్తిగా మూవీ సత్యదేవ్ వచ్చేసి వాళ్ళ జాతిని బతికిద్దామని ప్రయత్నిస్తుంటారు. విజయ్ దేవరకొండ వచ్చేసి వాళ్ళ అన్నని, వాళ్ళ కొడుకుని, వాళ్ళ వదినని తీసుకెళ్దాం భారతదేశానికి అని ప్రయత్నిస్తాడు. మళ్ళీ ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా లేదా అనేది సినిమాలో చూపెట్టడం జరిగింది. ఇంకా లాస్ట్కి సత్యదేవ్ని చంపేస్తాడు విలన్ వెంకటేష్. మొత్తం వయలెన్స్గా చూపించారు వెంకటేష్ క్యారెక్టర్. ఆ పిల్లగాడు ఇంతే ఉన్నాడు కానీ అదరగొట్టేశాడు. ఇంకా క్లైమాక్స్ అనుకోకున్నట ఎండ్ చేశారు. కొద్దిగా డిఫరెంట్గా పార్ట్ 2 ఉండేటట్టు చూపించారు. లాస్ట్కి అందరూ కొట్టుకోవడం జరుగుతుంది. లాస్ట్కి విజయ్ దేవరకొండ ఎలాగైతే స్టార్టింగ్లో రాజు వచ్చి ప్రజలను కాపాడుతారో లాస్ట్ సీన్ కూడా అలానే చూపించారు. వాళ్ళని రక్షించడానికి వస్తాడు. అప్పుడు వాళ్ళకి రాజుకున్న క్వాలిటీస్ అన్నీ ఆ ఫ్రేమ్లో వేరే అతను చెప్పడం జరుగుతుంది. సేమ్ అలానే ఉన్నాడు అని అతనికి కిరీటం వేసి రాజుగా చేస్తారు. లాస్ట్కి విలన్ వాళ్ళ అన్న రావడం జరుగుతుంది. విలన్ వాళ్ళ అన్న వచ్చి ఇదంతా ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, అందరినీ కొట్టి పడేస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్కి హీరో నిజస్వరూపం, అంటే హీరో వాళ్ళ అన్నని కాపాడడానికి వచ్చాడని తెలిసిపోతుంది. దాంట్లోని అంటే వీళ్ళ జాతిలని ఒక అతని గుర్తుపడతాడు, వెళ్తాడు కనుక్కోవడానికి భారతదేశానికి, మొత్తానికి కలుపుకొని వస్తాడు. ఇంకా విలన్ వచ్చేసి వీళ్ళ తమ్ముని చంపేశారు అని అందరూ హీరో మీదకి పడ్డానికి పోతారు. హీరో మాత్రం రాజు కూర్చుంటాడు. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనకు పార్ట్ 2 ఉందా లేదా అనేది అలా వదిలేశారు. మనం వెయిట్ చూడాలి, ఎలాంటి అప్డేట్ రాలేదు. మొత్తానికైతే సినిమా బాగుంది, అందరూ సంతోషంగా వెళ్ళచ్చు. ఇంకా కొద్దిగా ఏసీ ఎక్కువేశారు పవన్ కళ్యాణ్ సినిమా కన్నా. భారీ ఎత్తున కొద్దిగా బ్యానర్లు కూడా అక్కడక్కడ పడ్డాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ హీరోగా. మళ్ళీ ఇంకా ఇలానే కొనసాగుతుంది. కొద్దిగా పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ రిలీజ్ చేయడం జరిగింది. కొద్దిగా బడ్జెట్ కూడా ఎక్కువ. మరి ఈసారి ఎలాగైనా లాభాన్ని తెచ్చి పెట్టుకుంటాడా అనేది చూడాలి. ఎన్నో రివ్యూస్ ఇచ్చేవాళ్ళు నాకు అర్థమే కాదు. సినిమా బాగుంది కాబట్టి బాగుందనే చెప్తా, బాగాలేదని చెప్తా. నేను చూడొచ్చు, నా రివ్యూలో అన్నీ బాగున్నాయనే చెప్పా. ఎందుకంటే నాకు అన్నీ నచ్చాయి కాబట్టి నేను అలానే చెప్పా. కాబట్టి ఇలాంటివి అన్నీ ఇది కావాలని బాగాలేంది బాగుందని చెప్తారని కాదు. అలా కొన్ని సినిమాలు బాగా ఆడేటివి కూడా బాగా ఆడలేదు. కుబేర కానీ ఇది హరహర వీరమణులు, ఈ 2 బాగున్నాయి. కన్నప్ప కూడా బాగుంది, తమ్ముడు బాగుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ సినిమా బాగా ఆడట్లేదు అంటే ఏంది అర్థం? చాలా బాధాకరం. ఇది సినిమాకి ఫీల్డ్కి చాలా డ్యామేజ్. టెక్నాలజీ వచ్చిన తర్వాత